బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తులు ప్రారంభమైనట్లు సర్కారు సూచనప్రాయంగా తెలిపింది. కాగా ఇన్ఛార్జ్ డిఎంఈగా వాణిదేవి నియామకంపై హైకోర్టు స్పందించింది. పూర్తి స్థాయి డిఎంఈని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే డిఎంఈతో పాటు డిపిఏ, డిసిహెచ్ అలాగే కమిషనర్, టీవీపీసీ పోస్టులు భర్తీ చేయనున్నామని కూడా రాష్ట్ర సర్కారు తెలిపింది. అయితే డిఎంఈ కేటగిరీలో డాక్టర్ రమేష్ రెడ్డిని అప్పటి ప్రభుత్వం నియమించగా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై దర్యాప్తు జరిపిన న్యాయస్థానం పూర్తిస్థాయి డిఎంఈని నియమించాలని కూడా తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం ఫిబ్రవరి 6న డిపార్ట్మెంటల్ ప్రమోషన్ల కమిటీని ఏర్పాటు చేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తులు ప్రారంభమైనట్లు సర్కారు సూచనప్రాయంగా తెలిపింది. కాగా ఇన్ఛార్జ్ డిఎంఈగా వాణిదేవి నియామకంపై హైకోర్టు స్పందించింది. పూర్తి స్థాయి డిఎంఈని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే డిఎంఈతో పాటు డిపిఏ, డిసిహెచ్, కమిషనర్, టీవీపీసీ పోస్టులు భర్తీ చేయనున్నామని రాష్ట్ర సర్కారు తెలిపింది. అయితే డిఎంఈ కేటగిరీలో డాక్టర్ రమేష్ రెడ్డిని అప్పటి ప్రభుత్వం నియమించగా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై దర్యాప్తు జరిపించిన న్యాయస్థానం పూర్తి స్థాయి డిఎంఈని నియమించాలని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం ఫిబ్రవరి 6న డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసింది.